ఐఏఎస్ తెలుగు లిటరేచర్ ఆప్షనల్కి సంబంధించి క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ ఎలా రాయాలి అనే సిరీస్లో భాగంగా నేను ఈ క్వశ్చన్స్ వచ్చాను ఇప్పుడు. శ్రీశ్రీ, కృష్ణశాస్త్రి, దేవరకొండ బాలగంగాధర తిలక్ ఈ ముగ్గురు యొక్క కవితా దృక్పథాల మీద ప్రశ్న ఇది. ఎప్పుడైనా గుర్తుంచుకోండి, ఎగ్జామినేషన్లో నేను ఈవెన్ చాలా క్లాసుల్లో కూడా చెప్పాను, మీరు ఎప్పుడైనా ఎగ్జామినేషన్లో ఏ ప్రశ్న ఎదుర్కొన్నా సరే దాని వెనకాల మన సిలబస్లో మీరు ఎంత లోతుకి వెళ్ళారు, ఎంత బాగా అనాలిసిస్ చేసుకున్నారు అనేది కీలకం. అలా మీకు తెలియనప్పుడు, మీరు పైన చదివినప్పుడు ఎగ్జామ్ హాల్లో వచ్చే ప్రశ్నల్ని అందుకోలేరు. ఉదాహరణకి మన సిలబస్లో అయితే సెకండ్ పేపర్లో, ఇది పేపర్ 1 పార్ట్ బిలో 2017లో వచ్చింది. సెకండ్ పేపర్లో మనకి శ్రీశ్రీ ఉన్నారు, కృష్ణశాస్త్రి ఉన్నారు, కానీ దేవరకొండ బాలగంగాధర తిలక్ లేరు, సిలబస్లో లేరు. కానీ ఈ ముగ్గురిని కంపేర్ చేస్తూ అడిగారు. వాస్తవం అయితే అసలు ఈ ముగ్గురిని ఎందుకు కంపేర్ చేయాలి, ఇంక మిగతా కవులు లేరా, వాట్ ఈజ్ ఎగ్జాక్ట్ రీజన్? ఆ లాజిక్ మీకు క్లాసుల్లో తప్పనిసరిగా లోతుగా విశ్లేషిస్తేనో, ఒక సబ్జెక్ట్ మీద కంప్లీట్ అవగాహన ఉంటేనో ఈజీగా చెప్పగలుగుతారు ఒక ఫ్యాకల్టీ. ఉదాహరణ చూడండి, శ్రీశ్రీ తెలుగు సాహిత్యంలో అభ్యుదయ కవి. ఆ విషయం మీ అందరికీ తెలుసును. మహాప్రస్థానంతో ఆయన అభ్యుదయ కవిగా మనకు కనిపిస్తారు. ఇక కృష్ణశాస్త్రి గారి గురించి నేను చెప్పాల్సిన అవసరమే లేదు. కృష్ణశాస్త్రి ఎవరు అని అడిగితే ఒక్క మాటలో చెప్పాలి అంటే భావకవి. మరి భావకవిత్వానికి అభ్యుదయ కవిత్వానికి క్వైట్ ఆపోజిట్, పరస్పరం వ్యతిరేకం ఈ రెండు. ఒక రొమాంటిసిజం గురించి, ప్రేమ గురించి, ప్రణయతత్వం గురించి భావకవిత్వం చెప్తుంది. నీ ప్రేమ, నీ ప్రేయసి, ఇది కాదు జీవితం అంటే, సమాజంలో పేదవాడిని ధనికుడు ఏ విధంగా దోపిడీ చేస్తున్నాడో దాన్ని చూడు అని చెబుతుంది అభ్యుదయ కవిత్వం. మరి ఈ రెండు క్వైట్ ఆపోజిట్ కవులను ఒకచోట పెట్టడం ద్వారా బహుశా ఎగ్జామినర్ ఉద్దేశం ఏంటంటే భావకవిత్వానికి అభ్యుదయ కవిత్వానికి మధ్యన ఉండే సంఘర్షణ చెప్పండను. భావకవిత్వం తెలుగు సాహిత్యంలో 1910 నుంచి 1940 వరకు ఉంటే, 1940 నుంచి 65 వరకు అభ్యుదయ కవిత్వం ఉంది. కాబట్టి ఖచ్చితంగా భావకవిత్వం ఆగిన చోట నుంచి అభ్యుదయ కవిత్వం ప్రారంభమైంది. కాబట్టి ఈ రెండింటికి ఒక కొనసాగింపు ఎలా ఉందో అని అడగడం కావచ్చు. భావకవిత్వానికి మూల విరాట్ కృష్ణశాస్త్రి అయితే, అభ్యుదయ కవిత్వానికి కవి సామ్రాట్ శ్రీశ్రీ. కాబట్టి ఇద్దరు ప్రధానమైన ఉద్దండుల్ని కలిపి అడగడం ఖచ్చితంగా మంచిదే, ఇవేమీ కాదనం. కానీ క్వశ్చనల్లా మధ్యలో దేవరకొండ బాలగంగాధర తిలక్ ఎందుకు వచ్చారు అన్నది మొదటిదైతే, రెండవది ఈ ముగ్గురిని కలిపి అడగడంలో ఎగ్జామినర్ మీ నుంచి ఏమి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అన్నది. అలా అనుకున్నప్పుడు భావకవిత్వాన్ని అభ్యుదయ కవిత్వాన్ని కలగలిపి, ఐ రిపీట్, కలగలిపి అంటే ఈ రెండింటి యొక్క కలయికతోటి ఒక కొత్త కవితా పంథాన్ని, కవితా మార్గాన్ని అలవరుచుకున్నవారు ఎవరు అని అడిగితే వారిని అనుభూతివాద కవులు అంటారు. యాక్చువల్గా అనుభూతివాద కవుల్లో ఇందాకన భావకవిత్వానికి ఒకరు, అభ్యుదయ కవిత్వానికి ఒకరులాగా అనుభూతివాద కవిత్వానికి ఎవరు అంటే బాలగంగాధర తిలక్. అంటే ఒకటి ఈ ఎక్స్ట్రీమ్, ఒకటి ఈ ఎక్స్ట్రీమ్, రెండింటి మధ్య సమన్వయంతో కూడిన ఇంకొక ఎక్స్ట్రీమ్. ఈ మూడింటిని ఈ ముగ్గురు కవి సామ్రాట్లు వాటికి ఏముంటుందంటే పితామహులు కాబట్టి అందుకు అడిగారు. అప్పుడు మీరు ఏం చేయాలి? కృష్ణశాస్త్రి భావకవిత్వం ఓ 2 పేరాలు రాయండి. ఆ తర్వాత ఏం చేయాలి? శ్రీశ్రీ అభ్యుదయ కవిత్వం ఓ 2 పేరాలు రాయండి.
తర్వాత ఏం చేయాలి? అనుభూతివాద కవిత్వం అంటే ఏమిటి? ఓ పక్కన ఒక అనుభూతిని ప్రదర్శిస్తూ, అది భావకవిత్వ లక్షణం. ఏదో తెలియని మానసిక ఆనందం, తత్వచింతన కలగడం ఈ అనుభూతిలో భాగం. అంటే ఏంటి అంటే చెప్పడం కష్టం, కానీ చంద్రికలు ఏల వెదజల్లు చందమామ, గాడ్పేల విసరు సౌరభములు ఎలచిమ్ము పుష్పవ్రజంబు, ఇలా అన్నప్పుడు పువ్వులు ఎందుకు వికసిస్తాయి, వాసన ఇస్తాయి, నీళ్ళు ఎందుకు పారుతాయి, గాలి ఎందుకు వేస్తుంది, చందమామ ఎందుకు వెన్నెల వెదజల్లుతుంది, ఎందుకు నేను నిన్ను ప్రేమిస్తున్నాను, ఏం చెప్పగలం? ఇలాంటి ఒక అనుభూతిని అందించడం భావకవిత్వం లక్షణం. ఒక సమాజం గురించి ఆలోచింపచేయడం అభ్యుదయ కవిత్వ లక్షణం. ఈ ఆలోచింపచేసే తనాన్ని, ఆ అనుభూతి తత్వాన్ని ఒక సామాజిక కోణంలోకి తీసుకువెళ్ళి, ముఖ్యంగా మధ్యతరగతి యొక్క సమస్యలను ఆలంబనంగా చేసుకొని ఆ మధ్యతరగతి సమస్యల మూలాలని, తీక్షతని ఒక భావుకతతోటి చెబుతూ, అదే భావుకతలో ఒక తెలియని ఒక ఆత్మీయతను అలవరుస్తూ, ఒక తెలియని ఆత్మీయత అనుభూతిని పలవరింపచేస్తూ, అదే సమయంలో మళ్ళీ ఒక సామాజిక వర్గ సంఘర్షణని తన కవిత్వంలో జోడించిన కవి శ్రీశ్రీని, అలాగే కృష్ణశాస్త్రిని కలగలిపితే ఒక కవి పుడతాడంటే అతనే బాలగంగాధర తిలక్. అమృతం కురిసిన రాత్రి లాంటివి మీరు చదివితే, నా అక్షరాలు కన్నీటి జడులలో తడిసే దయా పారావతాలు, నా అక్షరాలు వెన్నెల్లో ఆడుకునే అందమైన ఆడపిల్లలు అనగలిగారు. అదే కవి ఒక పోస్ట్ మ్యాన్ మీద, ఒక సైనికుడి ఉత్తరం మీద, ఒక మధ్యతరగతి మందహాసం మీద, సమాజంలో రాజకీయ నాయకులు చేసే ఒక ఏమంటామంటే ద్రోహాల మీద రాయగలిగాడు. ఒక అనుభూతిని పంచుతూ, ఒక ఆలోచన పెంచుతూ రాయడం సరిగ్గా తిలక్లో మనం చూస్తాం. అని ఇంకో 2 పేరాలు రాస్తారు మీరు. ఓ 2 పేరాలు ఈయన మీద, ఓ 2 పేరాలు శ్రీశ్రీ అని అభ్యుదయవాదం మీద, ఓ 2 పేరాలు ఈయన మీద రాస్తే 6 పేరాలని చివరిలో ఏం చేస్తారంటే, దేవరకొండ బాలగంగాధర తిలక్కే ఒక కవితలో రాస్తాడు, కవిత్వం ఒక ఆల్కమీ, అది శ్రీశ్రీకి తెలుసు, కృష్ణశాస్త్రికి తెలుసు అంటాడు. అంటే ఈ క్వశ్చన్ పుట్టుక వెనకాల ఆ కవితా పాదాలు ఉన్నాయి. అన్నవాడెవరు? దేవరకొండ బాలగంగాధర తిలక్. ఏమన్నాడు? కవిత్వం ఒక ఆల్కమీ, అది ఎవరికి తెలుసట? శ్రీశ్రీకి తెలుసట, కృష్ణశాస్త్రికి తెలుసట. అంటే శ్రీశ్రీని, కృష్ణశాస్త్రిని నాలోకి ఆవహింపచేసుకున్నానని ఆ కవిత్వంలో ఖచ్చితంగా బాలగంగాధర తిలక్ చెప్పారని మనకు అర్థమవుతుంది. ఇది కేవలం క్వశ్చన్కి ఆన్సర్గా నేను చెప్పిన పాయింట్సే. వీటి మీద విస్తృతంగా నేను ఆయా క్లాసుల్లో మీకు చెప్పాను కాబట్టి అవి అర్థం చేసుకుంటే ఇంకా బాగా తెలుస్తుంది. థ్యాంక్ యూ సో మచ్. ఇలాంటి మరిన్ని పాయింట్స్ని మనం చెప్పుకునే ప్రయత్నం చేద్దాం.